అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ దయ్యం పందెం. నరసింహాపురానికి ఆనుకొని ఉన్న చిట్టడవిలో ఒక చింత చెట్టు మీద చాలా కాలంగా పొడగాటి దయ్యం ఒకటి కాపురం ఉంటుంది. ఒకరోజు ఆ చెట్టు మీదకే ఎక్కడి నుంచో ఒక పొట్టి దయ్యం వచ్చి చేరింది. పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని చూచి సంబరపడిపోతూ, ఇన్నాళ్ళు ఒక్కదానికి ఊసిపోక పొద్దు గడవటమే చాలా కష్టంగా ఉంది. ఇక నుంచి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంవత్సరాలే దొర్లించేయొచ్చు అంటూ ఆహ్వానించింది. అలా 4 రోజులు గడిచేసరికి పొట్టి దయ్యానికి అడవిలో ఏకాంతవాసం విసుగు పుట్టి పొడుగు దయ్యంతో, అన్నా, ఇలా ఒంటి పిల్లిలాగా బతకడం కన్నా పట్టణంలోకి పోయి మనుషుల మసలే ఏ కొంపో పట్టుకుంటే బాగుంటుందేమో అన్నది. పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని ఒకసారి యగాదిగా చూసి, నువ్వు చచ్చి దయ్యమై ఏడాది కూడా కానట్టుంది. అందుకే మనుషులంటే ఇంకా భ్రమ పోలేదు. మనుషులతో వేగలేకనే కదా ఇలా 50 ఏళ్లుగా ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉంది. పట్నవాసం మనుషులు అంటూ అనవసరంగా వాగకు అని మందలించింది. పొట్టి దయ్యం ఆశ్చర్యపడి, నువ్వు ఇక్కడ చేరి 50 ఏళ్ళయిందా? ఇదంతా మనుషులంటే భయం వల్లనే. దయ్యాలంటే మనుషులు భయపడ్డం చూశాను కానీ మనుషుల్ని చూసి దయ్యాలు భయపడ్డం నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చేలాగా ఉంది అంటూ ఎగతాళిగా మాట్లాడబోయింది. నీకు అనుభవం లేదని నీ మాటలే చెబుతున్నాయి. మనుషుల మధ్య కాపురమా? మనుషులు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. సాటి వాళ్ళనే తమతో కలిసి బతకనివ్వని వాళ్ళకి దయ్యాలు లెక్క. మంత్రగాడినో తంత్రగాడినో పిలిచి వీధిలోకి నెట్టేస్తారు. అందుచేత దయ్యాలకి పాడుబడ్డ కొంపలో నిర్జన ప్రదేశాల్లోని చెట్లు చేమలే కాపురానికి మంచిది అని పొడుగు దయ్యం చెప్పింది. ఎదుటివాడి కన్నా తక్కువగా అంచనా వేసుకుని తనని తాను చిన్నబుచ్చుకోవడం కన్నా అవలక్షణం మరొకటి ఉండదు. అవకాశమే రావాలి కానీ దయ్యాల తెలివితేటలు ఎలాంటివో నీకు చూపిస్తాను. ఇక నుంచి పిరికి మాటలు మాట్లాడడం మానేయ్ అని పొట్టి దయ్యం పొడుగు దయ్యానికి ఎదురు చెప్పింది. పొడుగు దయ్యం విరగబడి నవ్వి, నీకు కుర్రతనం పోలేదు. మనుషులు మనమంటే హడలి చచ్చేది మన ఆకారాన్ని చూసి కానీ మన తెలివితేటల్ని చూసి కాదు అంది. తెలివితేటల్లో దయ్యాలు మనుషులకి ఏం తక్కువ కాదని నిరూపిస్తాను. అప్పుడు నువ్వు ఈ చెట్టు వదిలిపెట్టి పట్నంలో నేనెక్కడ ఉండమంటే అక్కడికి వచ్చి ఉండాలి. అలా నేను చెయ్యలేకపోతే ఈ చెట్టు మీద నీతో పాటే పడి ఉంటాను అంది పొట్టి దయ్యం. అలాగే కానీ అని నవ్వేసి ఊరుకుంది పొడుగు దయ్యం. ఇంతలో అడవిదారిన నడిచిపోతున్న సీతయ్య అనే ఆసామి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దయ్యాలు ఉన్న చింత చెట్టు కిందకే వచ్చి భుజాన ఉన్న తుండుగుడ్డ పరిచి నడుం వాల్చాడు. పొట్టి దయ్యం ఉత్సాహంతో, మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా అని అడిగితే పొడుగు దయ్యం సరే అంది. దయ్యాలు రెండు వెంటనే బాటసారుల్లాగా రూపాలు ధరించి చింత చెట్టు వెనుక ఉన్న త్వరలో నుంచి బంగారు కాసులున్న చెరో మూటా తీసుకుని సీతయ్య పక్కకి వచ్చి చేరాయి. వాటి అలికిడికి సీతయ్య ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. దయ్యాలు రెండు అతడితో పలకరింపుగా, మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు. నరసింహాపురంలో సంతలో సరుకులమ్మి ఇంటికి పోతున్నాం అన్నాయి. అంటూనే కావాలనే తమ దగ్గర ఉన్న కాసుల మూటల్ని కిందకి కుమ్మరించి లెక్క పెట్టడం మొదలుపెట్టాయి దయ్యాలు. అంత డబ్బు చూడగానే సీతయ్య కళ్ళు జిఘేల్మన్నాయి. అతడు పల్లెటూరి బాటసారుల వేషాల్లో ఉన్న దయ్యాలను చూసి, ఇంత సొమ్ము సంపాదించాలంటే ఎంత కష్టపడాలో కదా అన్నాడు. పొట్టి దయ్యం అదే అదనుగా, తెలివితేటలు ఉంటే నిమిషంలో సంపాదించవచ్చు అన్నది. సీతయ్య ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా, అవును నిజమే, తెలివితేటలే ఉండాలి కానీ నోట్లోని నాలుకని కంటిపాపకి ముట్టించి పందెలు గెలుచుకోవచ్చు అంటూ తన చొక్కా జోబిలోంచి ఒక డబ్బు సంచి తీసి, ఈ సొమ్ము మా ఊరి జమీందారుతో అలా పందెం వేసి సంపాదించినదే అన్నాడు. పొట్టి దయ్యం అతన్ని అవహేళన చేస్తూ, నాలుకని కంటిపాపకు ముట్టించి నువ్వు పందెం గెలిచావంటే ఏ దయ్యానివో భూతానివో అయ్యుండాలి కానీ మనిషివి మాత్రం కాదు అంది. అందుకు సీతయ్య మీసం మెలితిప్పుతూ, తెలివితేటలున్న మనిషికి చెయ్యలేని పనుండదు అన్నాడు.
నువ్వు ఎవడివో కానీ ప్రగల్భాలకోరులా ఉన్నావు. నువ్వు నీ నాలుకని కంటిపాపకి తాకించి చూసినప్పుడు కదా నిన్ను నేను నమ్మేది అంది పొట్టి దయ్యం. పొట్టి దయ్యం అలా అన్నాక సీతయ్యకి బుర్రలో ఏదో ఆలోచన మెరిసి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒరిగేదేముంది కానీ నువ్వు నాతో పందెం కాస్తానంటే మాత్రం నేను నాలుకతో కంటిపాపని తాకి నీకు చూపిస్తాను. నీ దగ్గరున్న కాసుల సంచి ఒకటి నాకిచ్చేయాలి. అలా చేయలేకపోతే నా దగ్గరున్న కాసుల సంచి నీకిచ్చేసిపోతాను అన్నాడు. ఇది వినగానే పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని పక్కకి రమ్మని సంజ్ఞ చేసి రహస్యంగా, ఈ మనిషి ఎవడో గట్టి పిండంలాగా కనబడుతున్నాడు. వీడు చెప్పింది చేసి చూపించేటట్టే ఉన్నాడు. అనవసరంగా నువ్వు ఇప్పుడు ఎలాంటి పందెం వేయవద్దు అని హెచ్చరించింది. పొట్టి దయ్యం నవ్వి, నీకు దయ్యాల శక్తి కన్నా మనుషుల తెలివి మీద నమ్మకం కదా. తన నాలుకని ఎలా పడితే అలా పొడిగించి ఒళ్ళంతా ముట్టుకోవడం చచ్చి దయ్యం అయితేనే కానీ మనిషికి సాధ్యం కాదు. ఇతడి బండారం ఇప్పుడే బయట పెడతాను అంటూ సీతయ్యను పిలిచి, నేను పందెం వేయటానికి సిద్ధమే అంది. సీతయ్య వెంటనే తన ఎడం కన్ను ఊడదీసి దాన్ని అరచేతిలో పట్టుకుని నాలుకతో సృష్టించాడు. పొట్టి దయ్యం ఆశ్చర్యపోతూ, అరెరే, అది గాజు కన్ను అంది. సీతయ్య నవ్వి, కన్నుని నాలుకతో ముట్టుకోవాలన్నదే పందెం గాని అది గాజు కన్ను కాకూడదని నియమమేమీ లేదుగా అన్నాడు. పొడుగు దయ్యం పరిహాసంగా చూస్తుంటే పొట్టి దయ్యం తన దగ్గరున్న కాసుల మూట సీతయ్య చేతిలో పెట్టింది. అప్పుడు సీతయ్య విలాసంగా నవ్వి, నీకు పోయిందేమీ లేదు. పందానికి పై పందెం కాచి కావాలనుకుంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 2 కాసుల మూటల్ని ఒకేసారి గెలుచుకోవచ్చు. నీ స్నేహితుడి దగ్గర ఇంకో కాసుల మూట ఉంది కదా, దానితో నీ అదృష్టం పరీక్షించుకోవటం నీ ధైర్యం మీద ఆధారపడి ఉంది అన్నాడు. పొట్టి దయ్యం ఆత్రంగా, వెంటనే చెప్పు, ఆ పైన నేను ఏ సంగతి చెబుతాను. ఏమిటా పై పందెం అంది. నా కుడి కన్నుని నా ముందు పళ్ళతో ముట్టుకొని చూపిస్తాను. నమ్మకం లేదా అని సీతయ్య అడిగితే పొట్టి దయ్యం ఒక్కసారి ఆలోచించి, అది ఎలా సాధ్యం అంది. అయితే పందెం కట్టడానికి సిద్ధమే అన్నమాట అని సీతయ్య అంటూ ఉంటే పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని మళ్ళీ పక్కకి పిలిచి, ఈ మనిషి మోసాన్ని ఒకసారి చవి చూశాక కూడా మళ్ళీ పందెం కట్టడానికి తయారవుతున్నావా? నీ తెలివి తక్కువకి నవ్వొస్తోంది అంది. అందుకు పొట్టి దయ్యం, ఈ మనిషికి ఒక కన్ను గాజు అయినంత మాత్రాన ఆశ్చర్యపడక్కర్లేదు. రెండో కన్ను కూడా గాజుదేమోనని మనం అనుమానిస్తే బయటపడేది మన వెర్రితనమే. పోగొట్టుకున్న కాసుల మూటని తిరిగి గెలుచుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు అంటూ సీతయ్యని పిలిచి, ఆ చేస్తానన్నదేదో త్వరగా చేసి చూపించు అని అడిగింది. సీతయ్య వెంటనే తన కట్టుడు పళ్ళు పైకి తీసి చేత్తో పట్టుకుని పొట్టి దయ్యానికి చూపిస్తూ ముందు పంటి వరస తీసి కుడి కన్నుకి తాకించి, చూసావా, తెలివితేటలు ఉంటే ఒక కాసుల మూటతో మరి 2 కాసుల మూటల్ని ఎలా గెలుచుకోవచ్చునో అని పకపక నవ్వసాగాడు. పొట్టి దయ్యం పొడుగు దయ్యం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంగా, చింత చెట్టు తొర్రలో ఎంతకాలం నుంచో పడున్న కాసుల మూటల్ని ఈ మాయదారి మనిషి పాలు చేశాం అంది. పొడుగు దయ్యం నవ్వి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మనుషుల ముందు దయ్యాల తెలివితేటలు అంతంత మాత్రమేనని వాళ్ళ జోలికి పోవటం కన్నా తెలివి తక్కువ మరొకటి ఉండదని నువ్వు ఒప్పుకుంటే ఈ బంగారం అంతా వెనక్కి వచ్చే మార్గం చెబుతాను అంది. పొట్టి దయ్యం ఆశ్చర్యపోతూ ఉంటే పొడుగు దయ్యం పెద్దగా నవ్వి, నీకు ముందే చెప్పాను కదా, మనుషులు జడుసుకునేది మన ఆకారాలకి కానీ తెలివితేటలకి మాత్రం కాదని. త్వరగా పద, మన అసలు రూపాలతో ఇతడి ముందుకు ఉరుకుదాం అంది. వెంటనే ఆ 2 దయ్యాలు భయంకర దయ్యాల రూపాల్ని పొంది సీతయ్య వైపుకి వేగంగా నడిచాయి. 3 సంచుల్లోని కాసులు కింద పోసి సంతోషంగా లెక్క పెడుతున్న సీతయ్య ఎదురుగా నిలబడ్డ దయ్యాలు రెండింటినీ చూసి అదిరిపడి ఆ బంగారమంతా అక్కడే వదిలిపెట్టి కాలికి బుద్ధి చెప్పాడు. పొట్టి దయ్యం, అన్నా, మనుషుల వ్యవహారంలో జోక్యం కలిగించుకోవటం కన్నా నీలాగా ఈ చెట్టుని పట్టుకొని కాలక్షేపం చేయటంలోనే అసలు సుఖం ఉండేటట్లు కనబడుతూ ఉంది అంటూ
పొడుగు దయ్యాన్ని అభినందించింది. దయ్యాలు రెండు చెట్టెక్కేసి కబుర్లలో పడ్డాయి. ఆ తరువాత ఎన్ని నాళ్ళు ఏళ్ళు గడిచిపోయాయో వాటికి తెలియనే లేదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.